అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్తగూడెం పట్టణంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఒక మాతా శిశు కేంద్రం ఉందో, ఈ రోజున మనం చూసుకుంటే ఈ రోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు ఇటువైపు నుంచి వచ్చే బయట నుంచి వచ్చే రోగులు హాస్పిటల్ పోవడానికి కానీ, ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు ఒకవేళ డిశ్చార్జ్ అయినా కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా మోకాల లోతు నీళ్లు దిగబడి అక్కడ స్థానికులు చేపలు పట్టుకునే దౌర్భాగ్యకరమైన స్థితికి ఇంత పెద్ద కోట్ల రూపాయలని వ్యయంతో నిర్మించిన హాస్పిటల్ చేరుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ మాతా శిశువు కేంద్రంలో గర్భిణీ స్త్రీలు నిండు గర్భిణులు అక్కడికి వచ్చి చికిత్స పొందుతారు. వాళ్ళు రావాలన్నా కూడా ఈ రోజున నిన్న డేట్ ఇచ్చిన వాళ్ళు కూడా డెలివరీల కోసం వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే కోట్ల రూపాయలు వెచ్చించినప్పుడు సరైన ప్రణాళిక లేకపోవడం వలన ఒక కలవట్టు కట్టాలనే సోయి నిజంగా అధికారులకు గాని పాలకులకు గాని లేకపోవడం చాలా బాధాకరము. మనం చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ వారు గత 2 రోజుల కింద నుంచి హెచ్చరిస్తున్నారు ప్రతి వారి నుంచి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి. అయినా కూడా అధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడం వలన ఇటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చింది. జిల్లా యంత్రాంగము, ఆసుపత్రి సిబ్బంది తక్షణమే స్పందించి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ వర్షాలు తగ్గినాక భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మా స్నేహితులు వాళ్ళ బంధువులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. కొద్దిగా వారి వాకప్ చేయి వారి ఆరోగ్య పరిస్థితిగా తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. వారు ఎట్లా ఉన్నారో తెలుసుకోవడానికి పోవడానికి నాకు దారి లేదు. ఇలాంటి దుర్భర స్థితి, దారుణమైనటువంటి స్థితిలో ఉంది. ఇది కొత్తగూడెం పట్టణంలో మాతా శిశు కేంద్రం. ఇది మున్సిపల్ పరిధిలో రామవరం నిర్మితమైంది. గత శాసనసభ్యులు జలగం వెంకట్రావు గారు ఈ ప్రాంత ప్రజల మెరుగైన వైద్యం అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, దూరదృష్టితో కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి, ల్యాండ్ ఎక్వేషన్ చేయించి ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించడం జరిగింది. కానీ తదనంతరం వచ్చినటువంటి పాలకులకు ముందు చూపు లేకపోవడం వల్ల ఇన్ని కోట్ల రూపాయలతో ఇక్కడ ఆసుపత్రి కట్టడానికి సిద్దమయ్యారు. కానీ ఈ ఆసుపత్రి పోవడానికి ఈ కాలువ అడ్డు వస్తా ఉంది కాబట్టి ఈ కాలువ పైన ఒక చెక్ డ్యామో, ఓ చిన్నపాటి వంతెనలో కట్టాలనేటువంటి ఒక ఆలోచన లేకపోవడం వల్ల ఇవాళ ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రోగులు వాళ్ళు అటే అయిపోయారు, ఇటు రావాల్సిన రోగులు రాకుండా పోయారు, ఎటో దూరం నుంచి పోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది చిన్నపాటి వరదలకి 2 రోజులు కూర్చున్న వర్షాలకే ఈ రకంగా ఉంటే భారీ వరదలు వస్తే ఈ ఆసుపత్రికి ప్రజలకు పరిస్థితి ఏంది? ఆసుపత్రిలో పేషెంట్ల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పటికైనా అధికారులు గాని, ఎవరైతే పాలకులు గాని కొద్దిగా ఆలోచించమని చెప్తా ఉన్నాం. తక్షణమే మళ్ళీ వర్షాలకి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే అక్కడ చెక్ డ్యాం నిర్మించాలా, లేకపోతే చిన్నపాటి వంతెన నిర్మించాలని చెప్పి ఈ ప్రాంత పౌరులుగా నేను ఈ యొక్క పాలకుల్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.